శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం 4 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు మార్చబోతున్నారంటూ తెలుస్తుంది. దానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆముదాల వలస ఒకటి, పాతపట్నం ఒకటి, టెక్కలి ఒకటి, ఇచ్చాపురం ఒకటి. ఈ శ్రీకాకుళం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇన్ఛార్జీలని మార్చబోతున్నారంటూ తెలుస్తుంది. ఈ 4 నియోజకవర్గాల్లో కొంత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు కానివ్వండి, వాళ్ళ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది, వాళ్ళ మీద ప్రజల్లో కొంత వింత భావన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చి ఈసారి ఖచ్చితంగా ఈ 4 నియోజకవర్గాల్లో గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో అక్కడ కొంత బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేల పరిస్థితికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ సీట్లు సాధించింది విజయనగరం జిల్లాలో వైసీపీకి మంచి గ్రాఫ్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాకు సంబంధించి కేవలం 3 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇన్ఛార్జీలను మార్చబోతున్నారు. ఒకటి రాజాంకి సంబంధించి అక్కడ అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ రాజాంకి సంబంధించి అక్కడ ఒక ఇన్ఛార్జిని మార్చబోతున్నారు. అలాగే బొబ్బిలికి సంబంధించి కూడా ఇన్ఛార్జిని మార్చబోతున్నారు. ఎచ్చెర్ల, ఈ 3 నియోజకవర్గాల్లో రాజాం, బొబ్బిలి, ఎచ్చెర్ల, ఈ 3 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇన్ఛార్జీలు మార్చబోతున్నారు. ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, వాళ్ళ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను ఈసారి తీసివేయాలి. ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాల్లో మళ్ళీ ఖచ్చితంగా గెలవాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఈ 3 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విశాఖపట్నంలో 2 ఇన్ఛార్జీలను మారుస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించి గాజువాక ఒకటి, విశాఖపట్నం సౌత్. గాజువాక సంబంధించి ఇక్కడికే గతంలో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. సో జనసేన అధినేత ఓటమి కారణమైనటువంటి వైసీపీ అభ్యర్థి అక్కడ గెలిచి ఎమ్మెల్యేగా నిలిచారు. సో అలాంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి సంబంధించినటువంటి ఇప్పటికే మారుస్తున్నట్టు కూడా ఇన్ఛార్జిని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీకి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ గాజువాకలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించినటువంటి వ్యక్తిని కూడా ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించి అక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించడం ఏంటి అనేది కూడా అందరిలో కొంత సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే అక్కడ ఎంత వ్యతిరేకత ఉంది, లేదంటే ప్రజల్లో ఆ ఎమ్మెల్యే పట్ల ఎంత భావన ఉందనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బేరీజ్ వేసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి రిపోర్ట్ తీసుకున్న తర్వాతే ఈ ఎమ్మెల్యేని మారుస్తున్నట్టు కూడా అక్కడ కొత్త ఇన్ఛార్జి ప్రకటిస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఇక మరోవైపు విశాఖకు సంబంధించి విశాఖపట్నం సౌత్లో కూడా అక్కడ ఇన్ఛార్జిని మారుస్తూ ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జిగా కొత్త వ్యక్తి కూడా రాబోతున్నారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక కీలక జిల్లా అనకాపల్లికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించి అక్కడ ఒక 4 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి మారుస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించి పెందుర్తి ఒకటి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి. పెందుర్తికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కానివ్వండి, చోడవరం కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, ఈ 3 సంబంధించి అక్కడ వైసీపీకి మంచి పట్టు ఉంది. కానీ అక్కడ ఇన్ఛార్జీల మీద కొంత వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉంది అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ 3 ఇన్ఛార్జీలు కూడా మారుస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పాయకరావుపేటకు సంబంధించి ఎస్సీ నియోజకవర్గం, రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త ఇన్ఛార్జిని కూడా పెట్టాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అరకు జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాల్లో మారుస్తున్నారు. ఒకటి అరకుకు సంబంధించి అరకు వ్యాలీ ఒకటి, అలాగే అరకుకు సంబంధించి పాడేరు ఒకటి. సో అరకు జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు అరకు వ్యాలీ, పాడేరు, 2 ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించిన రిజర్వ్ నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో వైసీపీకి సంబంధించి కానివ్వండి, ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని తీసేసే విధంగా కొత్త ఇన్ఛార్జీలు నియమించి ఈ 2 నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ గెలవాలని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. ఎందుకంటే ఎస్సీ ఓట్ బ్యాంక్ మొత్తం మెజారిటీగా ఇటు వైసీపీకి పడే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓట్ బ్యాంక్ టర్న్ అయినటువంటి సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గాలు చాలా మెయిన్ ఓట్ బ్యాంక్ ఉంది. దాదాపు 75+ ఓట్ బ్యాంక్ మొత్తం ఎస్సీ సామాజిక వర్గం నుంచే వచ్చాయి. సో ఖచ్చితంగా ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలను వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరనేది కూడా వీటిని చూస్తుంటే మనకి ఖచ్చితంగా అర్థమవుద్ది. ఇక కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడలో కూడా 3 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలను మార్చే పరిస్థితి కనబడుతుంది. ఆ 3 నియోజకవర్గాలు ఏమని చూసుకుంటే ప్రత్తిపాడు ఒకటి, జగ్గంపేట ఒకటి, పిఠాపురం. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 3 ఇన్ఛార్జీలను కూడా మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 3 ఇన్ఛార్జీల్లో కూడా ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి అక్కడ మంచి మెజార్టీ ఉంది వైసీపీ పార్టీకి. ఖచ్చితంగా అక్కడ ఈసారి 3 నియోజకవర్గాలు మార్చి ఈ 3 నియోజకవర్గాల్లో
అక్కడ ఎందుకంటే తూర్పు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి మంచి పట్టు ఉంటుంది. ఆ పట్టు టీడీపీ జనసేన కలిస్తే కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ 3 నియోజకవర్గాలు ఏదైతే వ్యతిరేకత ఉందో వైసీపీ పార్టీ కానివ్వండి, ఎమ్మెల్యేకి సంబంధించి కానివ్వండి, ఇన్ఛార్జీలకు సంబంధించి కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మార్చాలనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రము మొత్తము అమలాపురం సంబంధించి 4 నియోజకవర్గాలు, రాజోల్, ఆర్సీపురం, అమలాపురం, గన్నవరం. సో ఈ 4 నియోజకవర్గాల్లో ఎందుకంటే రాజోలుకు సంబంధించి గతంలో జనసేన పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆ తర్వాత రాపాక వరప్రసాద్ వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీలో పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన జనసేన నుంచి వైసీపీ పార్టీలో చేరడంపై అక్కడ ఉన్నటువంటి అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఈసారి పోటీ చేస్తే మాత్రం ఆయన ఓడిస్తాము అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ కూడా కొంతమంది భావిస్తూ వచ్చారు. కానీ అక్కడ రాజోలుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి కొంత షాక్ ఇవ్వబోతున్నారంటూ కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి సంబంధించి రాజోలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఇన్ఛార్జిని మారుస్తున్నారంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పైన ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా దానికి జగన్మోహన్ రెడ్డి భావించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా రాజోల్లో ఇన్ఛార్జిని కూడా మార్చబోతున్నారంటూ తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ఆర్సీపురము, అమలాపురము, గన్నవరము, సో ఇవి కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈసారి వైసీపీ పార్టీ మళ్ళీ అధికారం సాధించాలనే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జీలను కూడా మార్చాలని చెప్పి తెలుస్తుంది. ఇక మరోవైపు రాజమండ్రి జిల్లాకు సంబంధించి రాజమండ్రిలో ఏదైతే ఒకటే ఒక నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఈసారి అభ్యర్థిని చేంజ్ చేయబోతున్నారో తెలుస్తుంది. రాజమండ్రి సిటీకి సంబంధించి కూడా అక్కడ కొత్త అభ్యర్థి రాబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు రాబోయే ఎన్నికల్లో అని కూడా ఒక సమాచారం ఉంది. కానీ ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదంటే అక్కడ కొత్త అభ్యర్థిని ఎవరైనా తీసుకొచ్చి పెడతారనేది కూడా ఒకసారి చూడాలి. ఇక మరోవైపు నర్సాపురం సంబంధించి అక్కడ 2 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని మార్చబోతున్నారు. ఒకటి ఉండికి సంబంధించి, మరొకరు టీపీ గూడెంకి సంబంధించి. సో ఈ 2 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా నర్సాపురంకి సంబంధించి ఏదైతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 2 జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా కొంత జనసేన ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. సో ఖచ్చితంగా జనసేన ప్రభావాన్ని తట్టుకునే లీడర్లు రావాలి అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి అభ్యర్థులను కూడా చేంజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఏలూరుకి సంబంధించి కూడా 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఒకటి చింతలపూడి, రెండొకటి పోలవరం, మూడోది ఉంగుటూరు. చింతలపూడి, పోలవరం 2 కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఒకటి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కొత్త వారికి కానివ్వండి, అలాగే ఇన్ఛార్జీలు కూడా మార్చే పరిస్థితి కనబడుతుంది. అలాగే ఉంగుటూరుకి సంబంధించి కూడా అక్కడ కూడా ఇన్ఛార్జిని మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు మరొకటి మచిలీపట్నంకి సంబంధించి 2 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలను మార్చాలని చెప్పేసి తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అవనిగడ్డ ఒకటి, పెడన ఒకటి. అవనిగడ్డలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే ఎవరైతే టీడీపీ గతంలో ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ ఆయన మాజీ స్పీకర్ కూడా పనిచేస్తారు. సో ఆయనకి కొంత ప్లస్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందని తెలుస్తుంది. సో ఆయన కలిసి వీళ్ళిద్దరి అభ్యర్థి జనసేన టీడీపీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే మాత్రం ఆయన గెలిచే అవకాశం ఉందంటే కూడా అందరూ భావిస్తున్నారు. సో అక్కడ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి అభ్యర్థిని మార్చే పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇన్ఛార్జిని కూడా మార్చబోతున్నట్టు తెలుస్తుంది. సో విజయవాడకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జిని మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి విజయవాడకి సంబంధించి చూసుకుంటే మాత్రము నందిగామ ఒకటి, తిరువూరు ఒకటి, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట ఈ 5 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముందుగా విజయవాడ సిటీకి సంబంధించి చూసుకుంటే మాత్రం విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎందుకంటే విజయవాడకి సంబంధించి ఎక్కువగా 2 సామాజిక వర్గాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి కమ్మ, 2 కాపు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా డామినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గంగా కానివ్వండి, సామాజిక వర్గ సమీకరణాల మేరకు, అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ మీద వంటి కొంత వ్యతిరేకత భావం ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రీప్లేస్ చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మళ్ళీ గెలవాలనే దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే విజయవాడకు సంబంధించి నందిగామ ఒకటి, తిరువూరు ఒకటి. సో
జగ్గయ్యపేట ఈ 3 నియోజకవర్గాలను కూడా ఇన్ఛార్జీలు మార్చబోతున్నారు. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ నందిగామకు సంబంధించి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, తిరువురుకు సంబంధించి కూడా ఎస్సీ నియోజకవర్గం. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మార్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈసారి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి భారీగా ఈసారి మార్పులు చేసే అవకాశం కనబడుతుంది. గుంటూరు సంబంధించి కూడా దాదాపు 6కు పైగా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే గుంటూరుకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఎందుకంటే ఇక్కడికే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానివ్వండి, గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని కూడా ఇప్పటికే మార్చిన పరిస్థితి కనబడుతుంది. ఆ మార్చిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్కే టీడీపీలోకి వెళ్తారు, లేదంటే మరొక పార్టీలోకి వెళ్తారు అనేది కూడా చాలా రూమర్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో గుంటూరులో కూడా మరో భారీ ప్రక్షాళన జరగబోతుంది. వైసీపీకి సంబంధించి కొత్త అభ్యర్థులు, కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఒకసారి గుంటూరు జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గము తాడికొండ నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఉండవల్లి శ్రీదేవి గతంలో వైసీపీ పార్టీలో గెలిచారు. అక్కడ ఆవిడ తర్వాత వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సో ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవికి మళ్ళీ ఖచ్చితంగా టీడీపీ సీట్ ఇస్తుందంటే మాత్రం అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. మరి అక్కడ కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించే అవకాశం ఉన్నట్టు వైసీపీ పార్టీ తెలిసింది. ఇక మరోవైపు గుంటూరుకు సంబంధించి ప్రతిపాడు, ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము, అక్కడ కూడా కొత్త అభ్యర్థిని తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలిసింది. గుంటూరుకు సంబంధించి పొన్నూరు, అలాగే గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు మంగళగిరికి సంబంధించి ఆర్కే ఆల్రెడీ అవుట్ అయిపోయారు. ఇక్కడ పొన్నూరులో కూడా అక్కడ ఉన్నటువంటి కిలారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా, కిలార్ రోసయ్య కూడా ఈసారి ఆయన ఖచ్చితంగా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన కూడా మారుస్తారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి సంబంధించి కొత్త ఇన్ఛార్జీలు, కొత్త అభ్యర్థులు రాబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు మారితే మాత్రము అక్కడ ఎవరికి చోటు ఇవ్వబోతున్నారు, ఎవరు ఈసారి అధికారం చేపట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని రంగంలోకి దింపబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు నరసరావుపేట 2 నియోజకవర్గాల అభ్యర్థులు మార్చబోతున్నారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి 2 మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు, ఒకటి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అంబటి రాంబాబు, అలాగే చిలకలూరుపేటకు సంబంధించి విడుదల రజని కూడా ఇప్పటికే మారుస్తున్నట్టు కూడా చెప్పేశారు. ఖచ్చితంగా దానికి సంబంధించి విడుదల రజని కూడా మరొక నియోజకవర్గానికి ఆమెను పంపిస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సత్తెనపల్లికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు చాలా ఫేమస్. ఎందుకంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన జనసేన కానివ్వండి, టీడీపీకి సంబంధించి ఆయన వాగ్దాడితో కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో కొంత రీప్లేస్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా సత్తెనపల్లికి సంబంధించి కొత్త ఇన్ఛార్జి కానీ రాబోతున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల మేరకు కానివ్వండి, ఇటు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే అక్కడ టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండబోతున్నారంటూ కూడా చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ స్పీకర్ సంబంధించి కోడెల శివప్రసాద్ కుమారుడు కూడా అక్కడ పోటీలో ఉండబోతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో వీళ్ళిద్దరు కానీ కలిసి, ఎందుకంటే ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. ఇటు కన్నా లక్ష్మీనారాయణ కానివ్వండి, ఇటు ఏదైతే స్పీకర్ కోడెల కొడుకు కానివ్వండి, కొంత విభేదాలు ఉన్నాయి. సో ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మాత్రము సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోవడం తథ్యం, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ కూడా కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు కూడా కొంత షాక్ తగిలే ఖచ్చితంగా పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంబటి రాంబాబు కీలకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అలాగే క్యాబినెట్లో కూడా. సో ఆయనకి కూడా సీటు మార్చేస్తున్నారు, అక్కడ ఇన్ఛార్జిని కూడా మార్చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏమంత క్లారిటీలో ఉన్నారో కూడా ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈసారి గెలిపే ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు మరో జిల్లాకు సంబంధించి బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా బాపట్ల జిల్లాలో దాదాపు 5 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇన్ఛార్జీలని, ఎమ్మెల్యేలను కూడా మారబోతున్నారు తెలుస్తుంది. దానికి సంబంధించి వేమూరు సంబంధించి ఎస్సీ నియోజకవర్గము, అలాగే సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు. సో బాపట్లకు సంబంధించి ఇప్పుడే రేపల్లికి సంబంధించి అక్కడ ఆల్రెడీ మాజీ ఎంపీగా ఉన్నాడు, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన్ని కూడా మార్చబోతున్నట్టు తెలిసింది. అలాగే బాపట్లకు సంబంధించి వేమూరు, అది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ కూడా అభ్యర్థి మార్చబోతున్నట్టు తెలిసింది. అలాగే బాపట్లకు సంబంధించి సంతనూతలపాడు, అది కూడా ఎస్సీ నియోజకవర్గం, అక్కడ కూడా మార్చబోతున్నట్టు తెలిసింది. ఇక మరోవైపు అద్దంకి, పర్చూరు. సో ఇక్కడ ఈ 5 నియోజకవర్గాలను ఒక్కసారి చూసుకుంటే మాత్రము ఇక్కడ 5 నియోజకవర్గాల్లో గతంలో
ఒక పర్చూరు అద్దంకి మినహా మిగతా 3 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచింది. ఈ 3 నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థులను కూడా మార్చబోతున్నట్టు తెలిసింది. ఈ 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. సో అద్దంకి పర్చూరులో మాత్రం అక్కడికే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన దాదాపు గతంలో 2019 ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచారు. అప్పుడున్నటువంటి అభ్యర్థి పైన భారీ మెజార్టీతో గెలిచారు. అలాగే పర్చూరుకు సంబంధించి అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావుని కూడా తట్టుకోవడం వైసీపీ కొంత కష్టమని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఆయన కూడా పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన కొంత అసంతృప్తిగానే అక్కడ పర్చూరుకి వెళ్ళారని చెప్పాలి. అక్కడ కూడా ఆయన పోటీ చేస్తే ఓటమి పాలవుతామనే భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడ నియోజకవర్గం మార్చుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో ఆయన్ని చీరాలకి రీప్లేస్ చేస్తారా, లేదంటే ఈసారి పోటీ చేయకుండా దూరంగా ఉంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పర్చూరు నుంచే పోటీ చేస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. పర్చూరుకి సంబంధించి కూడా అక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. సో ఆయన ఎలా ఉండబోతుంది, ఆయన పరిస్థితి అనేది కూడా కొంత సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఇక జిల్లాలకు సంబంధించి ఒంగోలుకు సంబంధించి కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనబడుతుంది. ఎందుకంటే ఒంగోలు జిల్లాలో గతంలో వైసీపీ పార్టీ ఎక్కువ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీ పార్టీ ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించింది. టీడీపీకి కూడా ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో భారీ ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే అంత జగన్ వేవ్లో కూడా టీడీపీ దాదాపు 4 సీట్లు పొందింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఒంగోలు జిల్లాలో దాదాపు మళ్ళీ 5 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి అభ్యర్థులను మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఆ 5 నియోజకవర్గాలు చూసుకుంటే మాత్రము ఎర్రగొండపాలెం ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ని అక్కడ మార్చారు. ఇన్ఛార్జి నుంచి పదవి నుంచి అక్కడ ఆయన తొలగించి వేరే దానికి ఆయన పంపించారు. అక్కడి కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ కూడా మార్చబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే గిద్దలూరుకు సంబంధించి కూడా ఇన్ఛార్జిని మార్చబోతున్నట్టు తెలుస్తుంది. కొండేపికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఛార్జిని మార్చారు. ఆ ఇన్ఛార్జిని కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఈసారి ఆయన్ని కూడా అక్కడ పంపించిన పరిస్థితి కనబడుతుంది. అలాగే మార్కాపురం కందుకూరు. సో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జిని మార్చబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ 3 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు మారిస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ కొంత మెజార్టీ సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక మరోవైపు నెల్లూరుకు సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 3 నియోజకవర్గాల్లో కూడా నెల్లూరుకు సంబంధించి కందుకూరు ఒకటి, కావలి ఒకటి, నెల్లూరు సిటీ. సో ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చబోతున్నారు. ఎక్కడ ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో వైసీపీ నుంచి పోటీ చేశారు, అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యి అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి మాత్రం ఖచ్చితంగా అక్కడ గెలిచే అభ్యర్థికే సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తుంది. ఖచ్చితంగా ఈసారి కోటమిరెడ్డిని ఓడించాలి అనే భావంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరో జిల్లా తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని మార్చబోతున్నారంటూ తెలుస్తుంది. 3 నియోజకవర్గాల్లో తిరుపతికి సంబంధించి గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, సూలూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, సత్యవేడు 3 జిల్లాలు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. ఈ 3 జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి అభ్యర్థులను మార్చబోతున్నారు. ఈ 3 జిల్లాల్లో కొత్త వైసీపీ అభ్యర్థులు రాబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ కూడా సేమ్ 3 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఒకటి నెల్లూరుకు సంబంధించి, అలాగే పుట్టపర్తి, అలాగే చిత్తూరు. సో ఈ 3 కూడా మూడిట్లో 2 మళ్ళీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలే. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చబోతున్నారు. చిత్తూరు సంబంధించి కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా అభ్యర్థులు మార్చబోతున్నట్టు తెలుస్తుంది. సో చిత్తూరుకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చబోతున్నట్టు తెలుస్తుంది. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే మాత్రం 3 నియోజకవర్గాలు, ఒకటి జీడీ నెల్లూరు, ఒకటి అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అలాగే పూతలపట్టు సంబంధించి కూడా అది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ కూడా అభ్యర్థిని మార్చబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చిత్తూరుకు సంబంధించి కూడా ఆ జిల్లాకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గం, అక్కడ కూడా అభ్యర్థిని మార్చబోతున్నారు.